3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కాశ్మీర్ అటాక్ జరిగిందో దాని పట్ల ఇట్లయితే చేశారనమాట. సో మరి అది ఏంటి, అసలు ఆయన ఏ రకంగా స్పందించారు దీనిపైన? అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది హీరోలు అందరూ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి మంచు విష్ణు, మంచు మనోజ్ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్ళ వల్ల దీనికి ఏమైనా దేశానికి ఏమైనా ప్రాఫిట్ ఉందా, వీళ్ళు మాట్లాడడం వల్ల ఏమైనా మంచి జరుగుతుందా అంటే అందులో ఏం జరగకపోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న మన జనరేషన్లో వాళ్ళకు నచ్చిన హీరోలు ఏదైనా చెప్తే తప్ప అర్థం చేసుకునేటువంటి స్టేజ్లో చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఇది తెలియాలి, ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడాలి, ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తేనే చేస్తున్నారు. సో అందుకోసమని వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఫ్యాన్స్ అంటే ఓన్లీ మన ఇండియాలోనే కాదు, వేరే ఇతర దేశాల్లో కూడా వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మన దేశానికి జరిగిన ఈ యొక్క దాడికి అంటే మనకు సపోర్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకోసమని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే క్రమంలో మనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ఉగ్ర దాడి జరిగిందో దీనికి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది జరిగింది ఇప్పుడే మొదటిసారి కాదు, చాలా అంటే మనకు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇండియా మీద ఇంత కక్ష కట్టారో, ఇండియాలో ఉన్న ప్రజల మీద ఎందుకు ఇంత ద్వేషం, మీరు మనుషులే మేము మనుషులమే, ఒకప్పుడు మనందరం కూడా కలిసే ఉన్న వాళ్ళమే, తర్వాత విడిపోయి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇంత పక్షపాతం అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఎప్పటికప్పుడు ఉగ్రదాడులని, మేము చంపేస్తామని, మాకు అది కావాలి, ఇట్లా రకరకాలుగా వేధిస్తూనే ఉంటారు. అయితే నిన్న కూడా ఇక్కడ జరిగిన ఈ సంఘటనకి ఎట్లా అంటే వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఒక ముసుగు వేసుకొని, ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే మరి ఎంత క్రూరంగా అంటే వాళ్ళ ఐడి కార్డులు చూసి మరి వీళ్ళు హిందువా కాదా అని వాళ్ళు క్లారిఫై చేసుకొని మరి వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందంట. సో దీనికైతే పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురి అవ్వడం జరిగింది. సో మరి దానికి సంబంధించి ఆయన ఇప్పటి నుంచి ఒక 3 రోజుల పాటు ఇటు ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మన పార్టీకి సంబంధించిన జెండాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అవనతం చేయడం జరుగుతుంది, అంటే తీసేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పార్టీ ఏదైతే మనకు మంగళగిరిలో ఉందో కార్యాలయం, సో అక్కడ కూడా జనసేన పార్టీకి సంబంధించిన జెండాని కూడా అక్కడ నుంచి జాగ్రత్తగా తీసేయడం జరిగింది. సో మరి దీనివల్ల ప్రపంచానికి, దేశానికి కూడా ఏం ఉపయోగం, ఆయన జెండా తీసేస్తే ఏమొస్తుంది, ఆయన ఈ విధంగా మాట్లాడితే ఏమొస్తుంది అంటే ఇప్పుడు మనము ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఒక హీరో మాట్లాడినప్పుడు సాధారణంగా ఒక ఇష్యూ జరిగింది మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మనకు మన హెచ్సియులో ఒక ఇష్యూ జరిగింది. సో దాని పట్ల ఎవరైనా నార్మల్గా అందరికీ తెలుస్తుంది అంటే ఎవరు కూడా తెలియదు, జస్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే తెలుస్తుంది. సో ఎవరైనా ఇట్లా ఫేమస్ ఉన్న వాళ్ళు కావచ్చు, హీరోలు హీరోయిన్లు ఎవరైనా మాట్లాడితేనే అప్పుడు అందరికీ తెలుస్తుంది. సో అదే క్రమంలో పవన్ కళ్యాణ్కి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. మన దేశంలో 2 తెలుగు రాష్ట్రాలుగా, దేశంగా ఇతర దేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఆయన రియాక్ట్ అయ్యాడు కాబట్టి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అయ్యి ఈ విధంగా మన దేశానికి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి దాడి చేసిన వాళ్ళలో కూడా కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకి సంబంధించి 3 ముఖాలు కూడా ఊహా చిత్రాలు గీయడం జరిగిందంట. మరి తర్వాత స్టెప్ ఏం తీసుకుంటుంది, ఆల్రెడీ ఇతర దేశాల్లో అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాల్లో ఆయన అంటే 2 రోజుల పాటు పర్యటన ఉందంట. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఇక్కడికి రావడం, అత్యవసర పరిస్థితిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అమిత్ షాతో, ఇదంతా కూడా జరిగింది. చూద్దాం మరి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారేంటి అని.